ఆస్క్ యూ దిస్ క్వశ్చన్ నివిత అగైన్. మంచి మంచి మూవీస్ చేశారు, అన్ని కూడా పెద్ద మూవీస్ చేశారు, అండ్ పెద్ద ప్రాజెక్ట్స్ అంతా కూడా మెయిన్ లీడ్స్ చేశారు మీరు. అంటే లైక్ ఎక్కడో వెనకాల నుంచోని నలుగురిలో గుంపులో గోవింద అనే క్యారెక్టర్స్ నాకు తెలిసి మీరు ఏమి చేసినట్లు లేరు. ఇస్ ఇట్ ట్రూ? ఉన్నాయా ఏమైనా? నాకైతే చేయలేదు. సో ఎక్కడ చూసినా హీరో పక్కన ఉంటారు, అదర్వైజ్ హీరోయిన్ పక్కన ఉంటారు, మెయిన్ ఫోకస్ లో ఉంటారు. బట్ వై నివిత, మీకు ఎందుకు అంత ఇంతకాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్న వై సడన్ గా అంటే సరైన రికగ్నైజేషన్ ఎందుకు రాలేదు మీకు? సడన్ గా ఇప్పుడు పాపులర్ అయ్యా? రికగ్నైజేషన్ త్రూ మై ఫిల్మ్స్, కొంత రికగ్నైజేషన్ డార్లింగ్ తో వచ్చింది. తర్వాత ఐ టుక్ అ లాట్ ఆఫ్ బ్రేక్. ఆ బ్రేక్ వల్ల చాలా మంది మర్చిపోయారు. దాని తర్వాత బ్యాడ్ ఇన్సిడెంట్, మీరు యాక్సిడెంట్ వల్ల మీరు బ్రేక్ తీసుకున్నారు. నెక్స్ట్ మూవీస్ లో రికగ్నైజేషన్ రావాలి. బికాస్ ఆఫ్ కోవిడ్ నేను చేసిన మూవీస్ అన్ని చాలా లేట్ గా రిలీజ్ అయ్యాయి. వెదర్ ఇట్ బి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఆర్ ఆచార్య, ఇవన్నీ కూడా చేసిందే ఇయర్ మొత్తం 2 years మొత్తం. అప్పుడు కొంచెం షూటింగ్, లాక్డౌన్ ఎత్తినప్పుడల్లా కొంచెం షూటింగ్ లో చేసాం. సో చాలా ఎక్కువ టైం తీసుకోవడం వల్ల కూడా ఎక్కువ ఫుటేజ్ వస్తే వాళ్ళు ఎక్కువ ట్రిమ్ చేస్తారు కదా. సో నా రోల్ చాలా ట్రిమ్ అయిపోయింది. నేను చేసిన రోల్స్, నేను డైలాగ్ చెప్పిన సీన్స్, నా కీ సీన్స్ చాలా వరకు ఒక్కొక్కసారి ట్రిమ్ అయిపోయాయి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏం జరుగుతుందంటే మీరు మూవీకి డిఫరెంట్ గా కూడా ఉండడం అదొక మేబీ దట్స్ ఎ బ్లెస్సింగ్ ఆర్ ఐ డోంట్ నో. దాని వల్ల కూడా పీపుల్ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. మిమ్మల్ని రికగ్నైజ్ చేయలేరు, ఎందుకంటే మీరు ఓ మూవీలో ఒకలాగా ఇంకో మూవీలో ఇంకోలాగా ఉంటే రికగ్నైజ్ చేయలేరు. మేబీ అంటే అలా అని కాదు, లైక్ అంటే అన్ని క్యారెక్టర్స్ అన్ని కైండ్ ఆఫ్ మేకప్స్ కూడా సెట్ అవడం అనేది ఇట్ ఈస్ లైక్ బ్లెస్సింగ్ అనుకోవచ్చు కదా. యు ఆర్ రియల్లీ బ్లెస్డ్ అబౌట్ దట్. థ్యాంక్ యూ. అండ్ సో మీరు వర్క్ చేసిన హీరోస్ కానివ్వండి, ఇదంతా దీని గురించి ఐ ఆస్క్ యూ లేటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అంటే మేబీ ఇట్ ఈస్ పర్సనల్ అనుకోండి, బికాస్ ఆల్రెడీ మనం ఫ్రెండ్స్ అయిపోయాం కాబట్టి ఐ ఆస్క్ యూ డైరెక్ట్లీ. నివిత, జనరల్ గా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉండాలి సెలబ్రిటీస్ అనేవాళ్ళు. కాకపోతే నేను మీ అకౌంట్ చెక్ చేసినప్పుడు యు ఆర్ నాట్ మెన్షన్డ్ ఎనీథింగ్ ఇన్ దట్ అకౌంట్, లైక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. అవి చూస్తే ఏంటి ఈ అమ్మాయి ఇన్ని మంచి మూవీస్ చేసి అసలు ప్రొఫైల్ లో ఇవేమి ఎందుకు అప్డేట్ చేయాలి? చాలా బద్ధకం యాక్చువల్లీ చెప్పాలంటే. నాకు కూడా ఎవరో మామూలుగా చిన్నవి చేసి కూడా అది చాలా బాగా ప్రమోట్ చేసుకుంటారు. నేను పెద్ద మూవీస్ చేశాను, పెద్ద బ్యానర్ లో చేశాను, పెద్ద డైరెక్టర్లతో చేశాను. వాళ్ళతో తీయించుకున్న ఫొటోస్ ఉంటాయి, BTS ఉంటుంది, బిట్వీన్ షార్ట్స్ వాళ్ళు తీస్తారు కదా, వర్కింగ్ స్టిల్స్ అవన్నీ. నేను ఎందుకు ఆ మోటివేషన్ లో లేను శ్వేత. అంటే దిస్ ఈస్ హౌ ద బిజినెస్ వర్క్స్. అంటే మనం ఇలా ఏదైనా చేస్తే ఇలా మనం లోడెడ్ గా నెట్ లో చేయాలి, అప్లోడ్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ లో మెన్షన్ చేయాలి, యూట్యూబ్ లో మెన్షన్ చేయాలి, అవన్నీ నాకు తెలీదు. నాకేంటి, ఇఫ్ యు ఆర్ అన్ ప్రొఫెషనల్ యాక్టర్, మీరు ఫిట్ గా ఉండాలి, మీరు బ్యూటిఫుల్ గా ఉండాలి, మీరు యాక్టింగ్ ఎప్పటికప్పుడు యూ హ్యావ్ టు డూ ఫ్రెష్ ఎక్స్ప్రెషన్స్ థ్రైవ్ చేస్తుండాలి, ఎక్కువ మూవీస్ చూడాలి, ఎక్కువ మందిని తెలుసుకోవాలి. ఇదే నా మైండ్ లో ఉంది. మంచి యాక్టింగ్ చూసి ఇన్స్పైర్ అవ్వాలి, మంచి షార్ట్స్ చూసి ఇన్స్పైర్ అవ్వాలి, మంచి కాస్ట్యూమ్స్ చూసి ఇన్స్పైర్ అవ్వాలి. ఇదే ఉంది నా మైండ్ లో. ఇన్స్పిరేషన్ గురించే మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. అండ్ నేను చేసినవన్నీ అయిపోయింది కదా అనుకుంటాను నేను. అది అయిపోయింది కదా. ఇప్పుడు ఆచార్య మూవీలో చిరంజీవి గారితో పిక్చర్స్ ఉన్నాయి అనుకోండి, అది తీసుకున్న 2 సంవత్సరాల తర్వాత ఎప్పుడో పెట్టా. అది కూడా సార్ బర్త్డే కి, మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే కి, అరే చిరంజీవి గారితో ఫోటో ఉంది కదా మన దగ్గర, వై డోంట్ వి విష్ హిమ్ అని అప్పుడు ఆ ఫోటో పెట్టి హ్యాపీ బర్త్డే సార్ అని పెట్టా. అదర్వైజ్ అలా ఏదో ఒక కారణం లేకపోతే ఇలా మీరన్నట్టు ఇలా బొంబార్డింగ్ అది నాకు రాలేదు. ఐ డిడ్ నాట్ నో హౌ టు ప్రమోట్ మై సెల్ఫ్. ఇప్పుడు కళ్యాణ్ గారు మేబీ ఇట్స్ రెస్క్యూ ప్రాసెస్. నేను ఇంత దద్దిలా ఉన్నాను కాబట్టే నాకు ఇంత బద్ధకం. నాకు సోషల్ మీడియా ఇల్లిటరేట్. నేను యాక్చువల్లీ సోషల్ మీడియా ఎలా డీల్ చేయాలో తెలీదు. మేబీ అందుకేనేమో ఆయన నాకు వైరాలిటీ మొహమ్మద్ పాడేశారు. ఈ రకంగా అయినా నిన్ను తెలుసుకుంటారు జనం పో అని. మేబీ కళ్యాణ్ గారు ఇప్పుడు పిల్లలు రాయట్లేదు అనుకోండి, మనం తీసుకుని గౌరవ లాస్ట్ 2 లైన్లు హోంవర్క్ టైం అయిపోతుందని మనం చేసేస్తాం కదా. అట్లా ఇంకా నీకు జాతకట్లేదు ఇలా ఇవి అని టప్టపా చేసి పట్టుకెళ్ళి వాళ్ళు స్కూల్ కి అన్నట్టు నిజంగానే కదా, లేజినెస్ కి తగ్గట్లుగా నేను పోస్టే చేయను, ఒక రీలే పెట్టను. నేను ఇవాళ RFC లో షూట్ చేస్తున్నాను, దిస్ ఇస్ మై క్యారవాన్, దిస్ ఇస్ మై అసిస్టెంట్, దిస్ ఇస్ మై మేకప్ పర్సన్, అదిగోండి అదే మా సెట్, ఇట్లా పెడుతున్నారు బ్లాగ్ లో చాలా మంది. నేను చేయకంటే చాలా చిన్న క్యారెక్టర్స్ చేసేవాళ్ళు
క్యారెక్టర్ కాదు అసలు, ఏ క్యారెక్టర్ చేయని వాళ్ళు ఆడిషన్కి వెళ్తే కూడా పెడుతున్నారు. నేను ఇంత చేసి ఏం పెట్టలేదు కదా, మేబీ దేవుడు అందుకనే కళ్యాణ్ గారి రూపంలో వచ్చి నువ్వు ఇంత దద్దిలా ఉన్నావు బద్ధకంగా, ఇప్పుడు చూడు ఇన్స్టాగ్రామ్ నీ గురించి మాట్లాడుతుంది, నువ్వు ఎలాగో మాట్లాడలేదు అని దే మేడ్ మీ వైరల్, మేబీ బికాస్ ఆఫ్ దాట్ రీజన్. బట్ రియల్లీ అంటే మీ లేజినెస్ ని కొంచెం పక్కన పెడితే ఏంటంటే ఇప్పుడు జరిగింది మాత్రం ఇట్ ఈస్ కంప్లీట్లీ, మీరు ఇంతకాలం నుంచి ఇన్స్టా మెయింటైన్ చేస్తే ఇంత వైరల్ అయ్యే వాళ్ళు కాదేమో, బట్ సడన్లీ ఏంటి ఆ రోజు జరగడానికి ముందు నా ఫాలోవర్స్ మేబీ 1200. అది కెన్ యు బిలీవ్? నో, నేను 1200 నా వర్కింగ్ డేస్ అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి, 1200 ఫాలోవర్స్ తో ఒక చిన్న ఎప్పుడో వారానికి ఒకసారి ఓపెన్ చేసా ఇన్స్టా, అలా ఉంటాను నేను. రోజు ఎవ్రీడే కూడా చూడను. వెరీ ప్రొఫెషనల్ మీరు. యాక్చువల్లీ అంటే నాకు ఎందుకు ఎక్కువ ఫోన్ తో ఉండకూడదు, రేడియేషన్ అది అడిక్ట్ అవ్వకూడదు, బుక్స్ చదవాలి, లేకపోతే ఇంట్లో ఏదైనా వర్క్ చేయాలి, జనరేషన్ కిడ్ కాదు, ఇలా ఉండడం వల్ల 1200 ఉన్నారు. ఓకే, లేకపోతే నేను అసలు యాక్చువల్లీ లాక్డౌన్ లో అందరూ నేను మొక్కేసానో వీడియో, నేను వంట చేశానో వీడియో పెడుతుంటే కదా, చేసే వాళ్ళందరూ కూడా పక్కన ఒక యాక్టర్ కనబడితే వాళ్ళతో హే వి కేమ్ దిస్ షూట్, వి కేమ్ ఫర్ దిస్ షూట్ అని చెప్పేసి ఇలా పెట్టేసి లెట్స్ హావ్ టేక్ సమ్ సెల్ఫీ. యాక్టర్స్ అందరితో ఫొటోస్ పెట్టాలంటే ఇట్ విల్ బికమ్ యాక్చువల్లీ నా ఫోన్ మెమరీస్ అంత ఉన్నాయి ఫొటోస్, నేను అప్లోడ్ చేయలేదు. చెప్తున్నాను కదా, ఐ డిడ్ నాట్ నో హ్యావ్ టు డూ లైక్ దట్. సో ఐ వాజ్ వెరీ నాన్ ఫోన్ అంటే ఫోన్ ఇంటర్నెట్ పర్సన్ కాదు నేను. ఇప్పుడు ఆ తర్వాత జరిగిన తర్వాత సడన్ గా 8000 9000 ఫాలోవర్స్ మెసేజ్ లో నాకేంటంటే ఇంతమంది లవ్ చేస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు ఎలా ఉన్నారు, వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ యూ అని. ఇప్పుడు నాకు ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ వచ్చింది టు సే థ్యాంక్స్ టు దెమ్. నాకు జరిగిన ఈ చిన్న ఆనందాన్ని వాళ్ళందరూ ఎంతో చెరిష్ చేస్తున్నారు. వాళ్ళని నేను పట్టించుకోను, దట్ ఈస్ వెరీ బ్యాడ్ కదా. నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఇన్స్టా ఫాలోవర్స్ కూడా మ్యాండేట్. ఒక ఆడిషన్ కి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టా ఐడి అడుగుతున్నారు. అది ఎందుకు అంటే మనం ఎంత వైరల్ చేస్తే ఫాలోవర్స్ ఉంటా ఏమవుతుందంటే ఒక ప్రమోషన్ గా మనం వైరల్ చేసి ఇస్తాం వాళ్ళ ఆ ప్రాజెక్ట్ ని. నాట్ అబౌట్ మూవీ, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఈవెన్ చిన్న వెబ్ ఫిల్మ్ అయినా అవ్వచ్చు, వెబ్ సిరీస్ అయినా అవ్వచ్చు, చిన్న షార్ట్ ఫిల్మ్ అయినా అవ్వచ్చు, దే విల్ వెరీ అగ్రెసివ్ అబౌట్ దిస్ ఇన్స్టా అన్నమాట. కాన్షియస్ గా ఉంటున్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్ దట్. కొట్టాల శివ గారు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కోసం చూస్తే అప్పుడు నా దగ్గర 500 మంది కూడా లేరు. నన్ను ఎందుకు తీసుకోవాలి? ఆయన ఈ అమ్మాయి లుక్ రస్టిక్ గా ఉందా, ఫేస్ చిరంజీవి గారి పక్కన ఫ్రేమ్ లో ఉండాలి, తూగుతుందా చిరంజీవి గారి పక్కన, తేలిపోతుందా, నిలబడుతుందా, ఈ అమ్మాయికి నోరు తెరిచి మాట్లాడడం వచ్చా, డిక్షన్ బాగుందా, కెమెరా ఫీర్ ఉందా, డెడికేటెడ్ గా ఉందా, టైం కి వస్తుందా, ఇవి చూసారు కొట్టాల శివ గారు. శివ నిర్వాణ గారు కూడా అదే చూసారు. బిఫోర్ కోవిడ్ కదా ఆచార్య. ఆఫ్టర్ కోవిడ్ ఉంది ఆచార్య. ఆఫ్టర్ కోవిడ్ రిలీజ్ అయింది. మేము డ్యూరింగ్ కోవిడ్ షూటింగ్ చేసాం. ఆఫ్టర్ కోవిడ్ రీసెంట్ గా ఖుషి ఆయన కూడా అదే చూసారు. శివ నిర్వాణ. పుష్పక విమానం సృజన్ కూడా అదే చూసాడు. ఈ అమ్మాయి తెలుగు టీచర్ లా ఉందా లేదా, అట్లా కొంచెం చాదస్తంగా ఫేస్ పెట్టి కామెడీ పలికించగలదా, ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టగలదా, ఇదే చూసాడు. ఇప్పుడు హరిహరి విరమలు చేసినప్పుడు క్రిష్ గారైనా కళ్యాణ్ గారు ఆల్సో వన్ ఆఫ్ ద సెలెక్ట్, he is also one of the directors కదా. he directed my entire ఆ సీన్ అంతా కళ్యాణ్ గారే కదా కొరియోగ్రాఫ్ చేసింది. సో ఈ అమ్మాయి మరాఠీ అమ్మాయిలా ఉందా లేదా, మరాఠీ బొట్టు సూట్ అవుతుందా లేదా, ఈ అమ్మాయికి అట్లా ముసుగు వేసి పొట్ట పెడితే ఆ పెయిన్ కళ్ళల్లో కనబడుతుందా లేదా, ప్రెగ్నెంట్ తాలూకా పెయిన్ ప్రెగ్నెంట్ లా నడుస్తుందా లేదా, ఇవి చూసారు. ఇవే కదా చూసారు. ఎవరు నీ ఇన్స్టాగ్రామ్ నీకు అకౌంట్ ఉందా అని కూడా అడగలేదు. ఇప్పటి వరకు నేను పనిచేసిన 10 మంది డైరెక్టర్స్ 15 మంది డైరెక్టర్స్. మేబీ యు ఆర్ వెరీ లక్కీ నివితా. నో, సో మెనీ పీపుల్. మేబీ యా ఐ ఎమ్ లక్కీ, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ దట్ షుడ్ బి ద వే శ్వేత. ఏంటంటే అలాగే ఉండాలి. దిస్ మీరు చెప్తున్న ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఇవన్నీ ప్లస్ అవ్వాలి తప్ప ఇట్ షుడ్ బి యాడెడ్ అడ్వాంటేజ్. ఇప్పుడు మీరు ఒక డ్రెస్ వేసుకున్నారు, దట్ ఈస్ ద మెయిన్ కోర్. ఈ షోకి మీరు ఇలా రావాలి అని డ్రెస్. తర్వాత మీరు ఏదైతే ఇయర్ రింగ్ పెట్టుకుంటారో, జుట్టుకు పిన్ పెట్టుకుంటారో అవన్నీ యాక్సెసరీస్. మీరు ఫస్ట్ ఇయర్ రింగ్ పెట్టుకుని దీనికి తగ్గ డ్రెస్ సెలెక్ట్ చేసుకోరు కదా. నేను అనేది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ మీకు ప్రమోట్ చేస్తాయి, మీరు ఒక ఆర్టిస్ట్ ని ఆవేలో కూడా ఫిల్టర్ చేస్తున్నారు, కరెక్టే. బట్ ఫస్ట్ మీకు సూట్ అయ్యే అమ్మాయిని ఎత్తుక్కుని తర్వాత
మీరు అవన్నీ చూసుకోవాలి. కానీ జస్ట్ బికాజ్ ఒక అమ్మాయికి ఫాలోవర్స్ ఉన్నారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీరు ఒక 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఫాలోవర్స్ కొనుక్కోవచ్చు కూడా కదా. ఇవాళ రేపు ఐ హర్డ్ దట్ యూ కెన్ యూజ్ ఆప్షన్ ఇస్ దేర్, ఫేక్ ఎనీథింగ్, ఆప్షన్ ఇస్ దేర్, బట్ దట్ ఈస్ నాట్ రియల్ ఫాలోవర్స్ అని ఎవరికి తెలుసు. ఇప్పుడు ఆ అమ్మాయి స్క్రీన్ షాట్ పంపిస్తుంది డైరెక్టర్ కి, సార్ నాకు 3 million ఉన్నారు సార్ అని పంపిస్తుంది. ఇప్పుడు ఆ డైరెక్టర్ ఓ వావ్ అని నన్ను రిజెక్ట్ చేసి అమ్మాయిని తీసుకున్నాడు అనుకోండి, ఆ అమ్మాయికి యాక్టింగ్ రాదనుకోండి, సూట్ అవ్వలేదు అనుకోండి, అయినా కూడా పాపం వ్యూవర్స్ ఉన్నారు కదా అని డైరెక్టర్ తీసుకుంటే ఆయన లాసే కదా. అది రియల్ కాదు కూడా తెలియని దాని మీద మీరు ఎలా నమ్ముతారు? ఇప్పుడు యాక్టింగ్ రియల్ అని తెలుస్తుంది, మీరు ఆడిషన్ కండక్ట్ చేయొచ్చు, జుట్టు రియల్లో కాదో తెలుస్తుంది, పీకితే తెలుస్తుంది, మీరు మీ ఫేస్ రియల్లో కాదో తెలుస్తుంది, కెమెరా పెడితే అన్ని మీరు మాట్లాడేది రియల్లో కాదో తెలుస్తుంది, మీరు పంపించిన వీడియో ఒకలా ఉంది, మీ రియల్ వాయిస్ ఎలా ఉంది. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ రియల్లో కాదు మీరు ఎలా చెప్తారు? ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ రియలా కాదా అనేది పక్కన పెడితే చాలా మంది ఇప్పుడు ఏంటంటే మేబీ బిగ్ మూవీ సంగతి నాకు తెలియదు, బట్ ఇట్ ఈస్ చాలా నన్ను కూడా అడిగారు వాట్ యువర్ సేయింగ్, ఐ హావ్ గాన్ త్రూ శ్వేత గారు, ఐ హావ్ గాన్ త్రూ ద పాయింట్ దట్ మీరు సెలెక్టెడ్ అండి కానీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎక్కువ లేరు అని చెప్పేసి మేము ఇంకొకరికి వెళ్ళిపోయాము. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. సో యు ఆల్సో ఫేస్ దిస్ ప్రాబ్లమ్. బట్ ఐ యామ్ సేయింగ్ నేను అలాంటి వాళ్ళతో పని చేయనందుకు నేను పెద్దగా ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏది ఫేకో ఏది రియలో తెలియని దాన్ని మీరు మీన్స్ ఆఫ్ సెలెక్షన్ పెట్టుకున్నారు అంటే ఐఎమ్ నాట్ షూర్. ఐ మీన్ మేబీ ఆ రోల్ చేయకపోవడం అంటే ఆ రోల్ కి అంత యాక్టింగ్ అవసరం లేదు. బేసిక్ గా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.